హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీకై వేచిన హృదయం పార్ట్ 1. ముంబై నగరం మిడ్నైట్ 12 ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళు కొందరైతే, మరోవైపు మధ్యరాత్రి దాటుతూ ఉన్నా కూడా నిద్రతో సంబంధం లేకుండా పబ్లు చిందులేస్తూ మిడ్నైట్ని మిడ్డేలాగా మరో న్యూయార్క్ని తలపిస్తూ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొందరు. అదే సమయంలో ఒక ఇంట్లో నుంచి మాత్రం పెద్ద పెద్ద అరుపులు డోర్ క్లోజ్ చేసి ఉన్నా కూడా బయటకి క్లియర్గా వినిపిస్తున్నాయి. కాసేపటికి ఒక అమ్మాయి తడబడుతున్న అడుగులతో, తను పడుతున్న టెన్షన్కి హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోవడంతో ముఖం మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ ఇంటి డోర్ ఓపెన్ చేసుకుని బయటకి వేగంగా పరిగెత్తుకుని వచ్చి తన చేతిలో ఉన్న కార్కి ప్రెస్ చేయగానే లాక్ ఓపెన్ అవ్వడంతో కంగారుగా డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసింది. అప్పుడే తనని ఆపే ప్రయత్నంలో వచ్చిన వ్యక్తి, ప్లీజ్ నేను చెప్పేది విను, నా మాట అర్థం చేసుకో, ఆగు అని గట్టిగా అరుస్తూ ఆమె వెనకాలే బయటకు వచ్చిన అతను అప్పటికే కార్ స్టార్ట్ అవ్వడం చూసి ఇంకా వేగంగా ఆమె వైపు పరిగెత్తాడు. బట్ అప్పటికే కార్ చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో, హో షిట్ అని టెన్షన్గా తన కాలుని నేలకేసి గట్టిగా కొడుతూ వెంటనే అక్కడున్న తన కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకొని అంతే ఫాస్ట్గా కొన్ని సెకండ్లలో కార్ని ఆమె కార్ వెనకే పరుగు పెట్టించాడు. ముందు వెళ్తున్న ఆమె కార్ ఏమాత్రం స్పీడ్ తగ్గకుండా అలా హైవే రోడ్డు మీద దూసుకు వెళ్తూ ఉంటే, వెనక అంతే స్పీడ్లో అతని కారు కూడా అంతకన్నా ఫాస్ట్గా ఫాలో అవుతూ ఆమె కార్ పక్కగా వచ్చి విండో నుంచి చేతిని బయటకు చాచి, ప్లీజ్ ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్లీజ్ రా, వన్ స్టాప్ ఇట్ అండ్ లిజన్ టు మీ, నేను చెప్పేది వింటే నీకే అర్థమవుతుంది, ప్లీజ్ స్టాప్ ద కార్ అంటూ కార్ విండోలో నుంచి బయటకి గట్టిగా అరిచాడు. బట్ ఆమె ఏమాత్రం అతను చెప్పేది వినిపించుకునే స్టేజ్లో లేదు. కనీసం తల తిప్పి కూడా చూడకుండా అతని మాటలు వింటూనే తన కార్ స్పీడ్ని ఇంకా పెంచడంతో అది చూసిన అతను, డామిడ్ అని వెంటనే తన మొబైల్ తీసుకొని ఆమె నెంబర్కి కాల్ చేస్తూ తన ఫ్రంట్ మిర్రర్లో నుంచి ఆమె కారు వైపే చూస్తూ, ప్లీజ్ ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి ప్లీజ్ అని మనసులోనే అనుకుంటూ తాను కూడా కార్ స్పీడ్ని పెంచాడు. పక్కనే ఉన్న తన మొబైల్ రింగ్ అవడంతో ఆమె తల తిప్పి మొబైల్ వైపు చూసి హై స్పీడ్లో వెళ్తున్న కార్ని హ్యాండిల్ చేస్తూ మొబైల్ని చేతిలోకి తీసుకున్న చూసిన ఆమెకి ఆ నెంబర్ అతనిదే అని అర్థమై మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయడం బెటర్ అనుకొని ఒక్క చేత్తో కార్ స్టీరింగ్ హ్యాండిల్ చేస్తూనే మరో చేత్తో మొబైల్ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ మొత్తం మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంలోనే లీనమైపోయిందే కానీ తన వైపుకు వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. ఇంతలో కార్ హైవేలోని జంక్షన్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్న లారీలోని డ్రైవర్ తన ఎదురుగా ఊహించని విధంగా కారు దూసుకురావడంతో రియాక్ట్ అయ్యి బ్రేక్ వేసి అంత టైం లేకపోవడంతో అది గమనించిన ఆమె భయంగా అరుస్తూ ఉన్న టైంలోనే లారీ వెళ్ళి రెప్పపాటు కాలంలో ఆమె కారుని బలంగా ఢీకొట్టింది. అంతే, ఆమె కారు 3 పల్టీలు కొడుతూ హైవేపై ఎగిరిపడడంతో లారీ కూడా అంతే వేగంగా డివైడర్కు గుద్దుకొని మరోవైపు 100 అడుగులు దూసుకు వెళ్ళి ఆగింది. టెన్షన్లో కార్ డ్రైవ్ చేసిన ఆమె సీట్ బెల్ట్ కూడా పెట్టుకోకపోవడంతో ఆమె తల వెళ్ళి ఎదురుగా ఉన్న స్టీరింగ్కి గుద్దుకొని పక్కనే ఉన్న విండో సీట్ మిర్రర్లు పగిలిపోవడంతో గాజు పెంకులు మొత్తం తన కళ్ళు, ముఖము, తల భాగంలో చాలా లోతుగా గుచ్చుకుపోవడంతో రక్తం ధారగా పోతూ ఆమెను మొత్తం తడిపేసి వితిన్ సెకండ్స్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెనక ఫాలో అవుతున్న అతను అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ, హే అని భయంగా అరుస్తూ తన కార్ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. వెంటనే అక్కడ గుమిగూడిన జనం అంబులెన్స్కి కాల్ చేయడం, ఆ వెంటనే ఆమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం నిమిషాల్లో జరిగిపోయాయి. హైదరాబాద్ 2 సంవత్సరాల తర్వాత సిటీలోనే చాలా పెద్ద కన్వెన్షన్ హాల్. ఆ హాల్ మొత్తం ఇండియాలోని సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్తో, చాలా మంది బిగ్ షాట్స్తో నిండిపోయింది. అక్కడ బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సెలబ్రేషన్ కోసం చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఇంకో పక్క చిన్ని చిన్ని మినీ స్కర్ట్స్ వేసుకొని 1 పీస్ డ్రెస్సులు వేసుకొని వయ్యారాలు వలకపోస్తూ డ్రింక్ తీసుకుంటూ హుషారుగా ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందాల భామలు.
అప్పుడే స్టేజ్ పై ఉన్న యాంకర్ బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గోస్ టు మిస్టర్ అమన్ నీల్ వర్మ అని అనౌన్స్ చేయడంతో అమ్మాయిలంతా వావ్ అంటూ గట్టిగా క్లాప్స్ కొడుతూ అతని వైపే చూస్తున్న టైంలోనే అందరి అంచనాలను ఒక్కటిగా చేస్తూ వన్ అండ్ ఓన్లీ మోస్ట్ హ్యాండ్సమ్ బ్యాచులర్ అయిన అమన్ నీల్ వర్మ 6.1 ఇంచ్ హైట్తో మంచి బాడీ ఫిజిక్తో కిల్లింగ్ లుక్స్తో చాలా స్టైల్గా స్టేజ్ మీదకు వెళ్తూ తన ముఖం మీద పడుతున్న సిల్కీ హెయిర్ని ఒక చేత్తో సెట్ చేసుకుంటూ మరో చేత్తో హాల్లో ఉన్న అందరికీ హాయ్ అని చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ స్మైల్ చూసావా? ఒక్క స్మైల్ చాలే అమ్మాయిల హార్ట్స్లో యాటమ్ బాంబ్ బ్లాస్ట్ కావడానికి. అంత హ్యాండ్సమ్ గై ఒక్కసారైనా నా వైపు చూస్తే చాలు, ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్తుంటే ఓ అమ్మాయి పక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఆ అమ్మాయి హ్యాపీనెస్కి బ్రేకులు వేస్తూ మరీ అంత ఊహించుకోకే బాబు, తర్వాత బాధపడతావు. అసలే అక్కడుంది అమన్ నీల్ వర్మ. అంత ఈజీగా అమ్మాయిలకి లొంగడు తెలుసా? నీ కోరిక నెరవేరడం కష్టమే అని అంటున్న తన ఫ్రెండ్ మాటలకు హే స్టూపిడ్, వాట్ ఆర్ యు సేయింగ్? ఎందుకు కష్టం? ఇప్పుడు చూడు ఏం చేస్తాను అంటూ ఐ లవ్ యూ నీల్ అని గట్టిగా అందరి ముందు అరిచి చెప్పింది ఆ అమ్మాయి. ఇంతలో ముందు సీట్లో కూర్చున్న మోనా వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వైపు కోపంగా కళ్ళెర చేసి కళ్ళతోనే చంపేసేలా చూడడంతో అప్పటి వరకు ఎంతో హుషారుగా అరిచిన అమ్మాయి ఆ చూపుతో ఒక్కసారిగా బిక్కు చచ్చిపోయి వెంటనే అరుస్తున్నదల్లా ఆపేసింది. ఇంతలో ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఒక ఫ్రెండ్, తను హీరోయిన్ మోనా మెహ్రా కదా, పోయి తన కళ్ళల్లో పడ్డావేంటే, కాసేపు సైలెంట్గా ఉండు అని గుసగుసగా చెప్పడంతో ఈ అమ్మాయి తన స్కార్ఫ్తో ముఖం మీద చెమటను భయంగా తుడుచుకుంటూ మౌనంగా ఉండిపోయింది. చాలా హ్యాపీగా ఆ అవార్డు తీసుకున్న అమన్ తన చేతిలోని అవార్డుని పైకెత్తి చూపిస్తూ అందరికీ హుందాగా నమస్కారం పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎలెక్టింగ్ మీ ఫర్ దిస్ అవార్డ్ అని చెప్తూ అంతే స్టైల్గా కిందకి దిగుతున్న నీల్ దగ్గరికి 3/4 స్లీవ్లెస్ బ్లాక్ కలర్ డ్రెస్లో హై హీల్స్తో సిల్కీ హెయిర్ని తన చేత్తో చెవి వెనక్గా సెట్ చేసుకుంటూ చాలా స్టైల్గా అమన్ దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ డియర్ అంటూ అతని భుజం మీద చేయి వేసి చెప్తూ ఇందాక అరిచిన అమ్మాయి వైపు ఐబ్రో అప్ చేసి చంపేస్తాను అన్నట్టుగా ఒక ఫియర్స్ లుక్ ఇచ్చింది. థ్యాంక్ యూ అని అంటూనే తన భుజం మీద నుంచి మోనా చేతిని కొంచెం విసుగ్గా తీసేస్తూ తర్వాత మాట్లాడుకుందాం అని తనను ఏ మాత్రం కేర్ చేయకుండా చెప్తున్న టైంలోనే నీల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆర్య అక్కడికి వచ్చి హే అమన్, లెట్స్ మేక్ ఏ మూవ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పడంతో యా ఆర్య, లెట్స్ గో అంటూ అక్కడి నుండి ఫాస్ట్గా కార్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయారు. తనని ఏమాత్రం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్న అమ్మని చూసి మోనా పళ్ళు పటపటా కొరుకుతూ తన చేతిలో ఉన్న మొబైల్ని కోపంతో గట్టిగా ప్రెస్ చేస్తూ ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, పక్కన నేనున్నా కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడు అని మనసులోనే అమ్మని తిట్టుకుంటూ ఉండు నీ సంగతి చెప్తాను అని వెనకాలే హడావిడిగా నడుమును 40 వంకర్లు తిప్పుతూ క్యాట్ వాక్ చేస్తూ వెళ్ళి ఆర్య, నువ్వు అమన్ కార్లో వచ్చేసాయి, నేను నీల్ నా కార్లో వెళ్తాము, డ్రైవర్ త్వరగా కార్తీ అని ఆర్డర్ వేసినట్టుగానే చెప్పడంతో ధనుష్ వెంటనే అమన్ వైపు ఏం చేయమంటారు అన్నట్టుగా చూశాడు. ఆల్రెడీ మోనా గురించి తెలిసిన అమన్ ఇప్పుడు కనుక తను రిజెక్ట్ చేస్తే మోనా ఎంత నాన్సెన్స్ క్రియేట్ చేస్తుందో తెలిసిన అమన్ ఆ టార్చర్ భరించడం కంటే వెళ్ళి కార్లో కూర్చోవడమే బెటర్ అని డిసైడ్ అయ్యి ఆర్య వైపు చూస్తూ ఇట్స్ ఓకే ఆర్య, నన్ను ఫాలో చేయి అంటూ అయిష్టంగానే వెళ్ళి మోనా కార్లో కూర్చున్నాడు. అమన్ కార్లో కూర్చోగానే ఏదో సాధించినట్టుగా ఫీల్ అయిన మోనా ఫ్లడ్ లైట్లా వెలిగిపోతున్న ఫేస్తో వెళ్ళి అమన్ పక్కన కూర్చుంటూ డ్రైవర్ స్టార్ట్ ద కార్ అంటూ చెప్పింది స్టైల్గా. మోనా పక్కన కూర్చున్న అమన్కి ఏదో అన్కంఫర్టబుల్ ఫీలింగ్. తను కంప్లీట్గా విండో దగ్గరికి జరిగి మోనాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తన మొబైల్లో ఏదో చూస్తూ కూర్చున్నాడు. మోనా మాత్రం కొద్దిగా అమన్ వైపు జరుగుతూ తనని టచ్ చేయడానికి ఏదో ఒక విధంగా మాటల్లో పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంది. బట్ అమన్ మాత్రం మోనాని కాస్త కూడా పట్టించుకోకుండా విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. మోనా పక్కన అయిష్టంగా కార్ విండో సీట్లో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు అమన్. కార్ అలా మూవ్ అవుతూనే ఉంది. మోనా పక్కన ఏదేదో మాట్లాడుతూనే ఉంది.
కానీ ఆ మాటలేవి అమన్ చెవికి చేరట్లేదు. తన ఆలోచనలు మొత్తం ఎక్కడో గతంలో సుడులు తిరుగుతూ ఉన్నాయి. చింతలో రోడ్డుకి అటువైపుకి కొంతమంది పిల్లలు అరుస్తూ ఎవరో పిచ్చమ్మాయి చుట్టూ చేరి తనను ఆట పట్టిస్తూ, హే, చాక్లెట్స్ కావాలా, ఇవిగో తీసుకో అని ఆ అమ్మాయిని అటూ ఇటూ పరిగెత్తిస్తూ ఉన్నారు. చాక్లెట్స్ కోసం ఆ మతిస్థిమితం లేని అమ్మాయి కూడా వాళ్ళ వెనకాలే పరిగెడుతూ అమాయకంగా మొహం పెట్టి, ఇవ్వండి, నాకు ఆకలిస్తుందిరా, నేను తినాలి, అవి నావే అని తన తలను చేత్తో గోక్కుంటూ గట్టిగా చిన్న పిల్ల మాదిరిగా గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే అది చూసి ఆ పిల్లలందరూ గట్టిగా నవ్వుతూ, నీకు చాక్లెట్స్ కావాలంటే మమ్మల్ని పట్టుకో, అప్పుడే నీకు చాక్లెట్స్ ఇస్తాము, అప్పటి వరకు ఇవ్వము, కమాన్ పరిగెత్తు, మమ్మల్ని పట్టుకో అని పిల్లలు మరింత అల్లరి చేయడంతో పాప మా అమ్మాయి చాక్లెట్స్ కోసం కాళ్లకు రాళ్ళు తగిలి బ్లడ్ వస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళ వెనకాలే పరిగెడుతూ, ఇవ్వండి, లేదంటే నేను మిమ్మల్ని బూచోడికి పట్టిస్తాను, బూచోడిని పిలవమంటారా అని ఏదేదో అరుస్తూ ఉన్నా ఆ పిల్లలు అల్లరి చేయటం మాత్రం ఆపలేదు. అలా పరిగెత్తుకుంటూ అందరూ మెయిన్ రోడ్ మీదకి వచ్చేశారు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడి కారు ఒక్కసారిగా ఆగిపోవడంతో అప్పటికే ఆలోచనలో మునిగిపోయిన అమన్ కళ్ళు ఆ పిల్లల గుంపు మీద పడింది. అలా వాళ్ళని చూస్తూ కూర్చున్న అమన్ చూపు సడన్గా ఒక దగ్గర ఆగిపోయింది. తన కళ్ళెదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన నీల్ గుండె వేగం అమాంతంగా పెరిగిపోయింది. ఎంతలా అంటే తన హార్ట్ బీట్ తనకే వినిపించే అంతలా. వెంటనే తన కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి జాగ్రత్తగా అటువైపు చూసిన అమన్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. ఏంటి, నా కళ్ళెదురుగా కనిపిస్తోంది నిజమేనా? నేను చూస్తున్నదంతా నిజమేనా, లేకపోతే నేనేమైనా భ్రమపడుతున్నానా అని అమన్ ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టైంలోనే గ్రీన్ సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ అయింది. వెంటనే అలర్ట్ అయిన అమన్, డ్రైవర్ స్టాప్ ద కార్ అని గట్టిగా అరవడంతో పక్కనే ఉన్న మోనతో పాటు డ్రైవర్ కూడా ఆ అరుపుకు ఉలిక్కిపడి అమన్ వైపు కంగారుగా చూస్తూ డ్రైవర్ వెంటనే కార్ని సైడ్కి తీసుకుని సడన్ బ్రేక్ వేశాడు. వాట్ హ్యాపెన్ అమన్, ఏం జరిగింది అంటూ అమన్ బాడీని టచ్ చేస్తూ తన ఫేస్ని చూస్తూ కంగారుగా అడుగుతున్న మోన చేతిని తీసి పక్కకు విదిలించి కొట్టి వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసుకుని పిల్లల గుంపు వైపు అడుగులు తడబడుతూ ఉండగా వెళ్ళాడు అమన్. ఆ పిల్లల గుంపుకు దగ్గరవుతున్న కొద్దీ అమన్లో ఏదో తెలియని అలజడి. పిల్లల గుంపు మధ్యలో నుండి ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంది. అది తనకు బాగా తెలిసిన రూపం, ఇదివరకే తనకు దగ్గరైన తనం. ఆ ఆలోచనల బరువుకు అమన్ గుండె భారం పెరగడంతో భారంగా ఊపిరి పీల్చుకుంటూ పరుగులాంటి నడకతో ముందుకు వెళ్తున్న అమన్ నోటి వెంట మాట గొంతు దాటి బయటకు రావడం కూడా చాలా కష్టంగా మారింది. ఇంతలో ఆ రూపం తనకు మరింత దగ్గరైంది. తనని క్లియర్గా చూసిన అమన్, అవును, నువ్వు నా మనసులో ముద్ర వేసుకున్న నా మాయవే అని చెమ్మగిల్లిన కళ్ళతో తనను తాను మర్చిపోయి ఆమె వైపే చూస్తూ నిశ్చేష్టుడై నిలబడ్డాడు అమన్ నీల్వర్మ. ఆ అమ్మాయి చంటి పిల్లల అమాయకత్వం నిండిన కళ్ళతో, నా చాక్లెట్స్ నాకు ఇవ్వండి అని ఏడుస్తూ తన కన్నీళ్లను తానే తుడుచుకుంటూ పక్కనే ఉన్న రాయి తీసుకొని, ఇస్తారా లేదా అని పిల్లల మీదకి రాయి విసరబోతున్న సమయంలోనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఆపేశాడు అమన్. ఉన్నట్టుండి తన చేతిని ఎవరో పట్టుకోవడంతో ఆ అమ్మాయి కనురెప్పలను టపటప కొడుతూ అమాయకంగా వెనక్కి తిరిగి చూసిన ఆ మొహం మీద అంతా చిందరవందరగా పడిపోయిన జుట్టుతో నిండిపోయింది. ఆ జుట్టు వెనుక నుండి కనిపిస్తున్న ఆ కళ్ళు తనతో ఎన్నో జ్ఞాపకాలను ముడివేసుకున్న అవే కళ్ళు. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంది ఆ చూపు కోసమే. అంతే, ఒక్కసారిగా అమన్ కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించింది. తను చూస్తోంది నిజమేనా కాదా అని మనసు కంగారు పడుతూ ఉంటే తన 2 అడుగులు వెనక్కి వేసి, మాయా అని లీలగా పైకి అనేశాడు. ముంబై 6 ఫీట్ హైట్, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం, ముఖ్యంగా ఆ కళ్ళు ఎదుట వాళ్ళని ఆ కళ్ళతోనే శాసించగలడేమో అన్నట్లుంటాయి. లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్, సిల్కీ హెయిర్, బట్ ఎప్పుడూ జెల్ పెట్టి హెయిర్ని బంధించేసి నవ్వు అనే పదం ఒకటి ఉంటుందని తెలియని మహానుభావుడు.
ఎప్పుడు సీరియస్ లుక్స్తో ఎదుటి వాళ్ళని హడలెత్తించే భారీ కటౌట్. అతడే కరణ్ భరద్వాజ్, ముంబైలోని ఫేమస్ డిజైనర్. ఇక ఆస్తిపాస్తులకు కొదవేమీ లేదు. ముంబైలో తనకంటూ ఓ స్టేచర్ని రన్ చేస్తున్న పర్సన్. తన రూమ్లో ట్రిమ్గా డ్రెస్అప్ అవుతున్న తన దగ్గరికి వచ్చిన సర్వెంట్, సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్, హాల్లో వెయిట్ చేయమని చెప్పాను అని చెప్పడంతో ఒక ఈవిల్ స్మైల్తో, నువ్వు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అంటూ ఆ సర్వెంట్ ఒబీడియంట్గా వెళ్ళిపోవడంతో తన డ్రెస్సింగ్లోని పర్ఫెక్షన్ని ఇంకొక్కసారి చెక్ చేసుకొని చాలా రాయల్గా స్టెప్స్ దిగుతూ వచ్చి తన ఆఫీస్లో ఉన్న రివాల్వింగ్ చైర్లో క్రాస్ లెగ్ వేసుకుని కూర్చున్న కరణ్ తన ఫింగర్కున్న గోల్డ్ రింగ్ని సర్కిల్లో తిప్పుతూ ఉన్న అతని ముందున్న ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్ చేతులు కట్టుకుని తనని చూస్తూ నిలబడ్డాడు. హలో మిస్టర్ కైలాష్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చెప్పడంతోనే కరణ్ ఆపోజిట్లో ఉన్న చైర్లో కూర్చుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఏదో పర్సనల్ వర్క్, అది చాలా కాన్ఫిడెన్షియల్ అని చెప్పారు, బట్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు అని అడుగుతూ ఉండగానే, ఎస్, మీది ముంబైలోనే నెంబర్ 1 డిటెక్టివ్ ఏజెన్సీ అని తెలిసి మిమ్మల్ని పిలిపించాను. నేను ఇప్పటి వరకు వర్క్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేసిందే లేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక రాంగ్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని నా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన పని చెప్పిన టైంకి కంప్లీట్ చేయకుండా నా పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి రిజల్ట్ కూడా లేదు. ఇంతలా వెయిట్ చేయడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అఫ్కోర్స్ నా పేషెన్స్ని టెస్ట్ చేసిన వాళ్ళకి ఎలాంటి రివార్డ్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. సో మీరైనా నేను చెప్పిన పనిని చెప్పిన టైంకి కంప్లీట్ చేయగలిగితే అది మీకే మంచిది అంటూ వార్న్ చేస్తున్నట్టు కొంచెం గంభీరంగా చెప్పాడు కరణ్. ఎస్ సార్, మీరు అనుకుంటున్నట్టుగానే డిటెక్టివ్ ఏజెన్సీలో ముంబైలోనే మాది నెంబర్ 1 పొజిషన్. ఖచ్చితంగా మీరు చెప్పిన పనిని ఇన్ టైంలో కంప్లీట్ చేసి మీ ముందుంటాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ సార్. జస్ట్ 2 monthsలో కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం మీ టేబుల్ పైన ఉంటాయి. ప్లీజ్ ట్రస్ట్ మీ అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్న కైలాష్ వైపు చూస్తూ తన పాకెట్లో నుండి ఒక ఫోటో తీసి అతని ఎదురుగా ఉన్న టేబుల్ మీదకి విసిరినట్టే డ్రాప్ చేశాడు. చెప్పినట్టుగా 2 monthsలో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి, లేకపోతే ఈ భూమి మీద నిలబడ్డానికి నెక్స్ట్ మినిట్ మీరుండరు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు కరణ్. నో సార్, అలాంటిదేమీ జరగదు. చూసారుగా నా వర్క్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో అని కాస్త భయంగానే చిరునవ్వు చిందిస్తూ ఫోటో తీసుకొని బ్యాక్ సైడ్ తిప్పి దాని మీద ఉన్న పేరు మాయా, ప్రొఫెషన్ మోడల్ అని పైకి చదివేశాడు కైలాష్. విజయవాడలోనే గొప్ప పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా ఉన్న పర్వతనేని వసుంధరాదేవి ఇల్లు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇంటి ముందు గార్డెన్ ఏరియానే దాదాపు 6 ఎకరం వరకు ఉంటుంది. కార్ పార్కింగ్లో ఇండియాలోనే లేటెస్ట్ అండ్ మోస్ట్ హై ప్రైస్డ్ కార్స్ అన్నీ ఆల్మోస్ట్ వసుంధరాదేవి ఇంట్లో ఉంటాయి. ఆ ఇల్లు మొత్తం చాలా ఎక్స్పెన్సివ్ డెకరేటివ్ థింగ్స్తో నిండిపోయింది. ఆ ఇంట్లో ఉండే ముగ్గురి కోసం 10 మంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంత ధనవంతురాలైనా కూడా వసుంధరాదేవికి కాస్త కూడా గర్వం ఉండదని ఆమె గురించి తెలిసిన వారంతా ఎంతో గొప్పగా ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటారు. పర్వతనేని వసుంధరాదేవి అంటేనే విజయవాడలో మంచితనానికి మరో పేరు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వసుంధరాదేవి దగ్గరికి వెళ్తే తీరుతుందని నమ్మకంతో ఉంటారు అక్కడ చాలామంది. ఎన్నో అనాథ శరణాలయాలకు, ఓల్డ్ ఏజ్ హోమ్స్కు డొనేషన్స్ ఇవ్వడమే కాకుండా యాసిడ్ అటాక్ విక్టిమ్స్, రేప్ విక్టిమ్స్, డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ అయిన ఎందరో అమ్మాయిలలో తనదైన శైలిలో ధైర్యం నింపుతూ వారి జీవితంలో ముందడుగు వేయటానికి అన్ని విధాలా సహాయం చేస్తుంది. అలాంటి ఇంట్లో అందరూ చాలా హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కానీ ఒక చిన్ని హృదయం మాత్రం తల్లి కోసం తల్లడిల్లుతూ గోడ మీద ఉన్న ఫోటోని దిగులుగా చూస్తూ ఫోటో వైపు చేతులు చాచి, మమ్మా దా దా నన్ను ఎత్తుకో అన్నట్టు చేతులు చాచి పిలుస్తూ, ఆకలిస్తుంది ఆకలిస్తుంది ఆంపితో అంటూ వచ్చి రాని ముద్దు ముద్దు మాటలతో పిలుస్తూ ఉన్నాడు అందమైన చందమామలా ఉన్న అంష్.
ఇంతలో వర్కర్స్కి పని పురమాయిస్తూ అటుగా వచ్చిన వసుంధరాదేవి చూపు అక్కడే ఉన్న తన మనవడిపై పడటంతో తను హడావిడిగా వచ్చి ఏడుస్తూ ఉన్న బాబుని చూస్తూ, ఏమైంది నాన్నా, ఇక్కడ ఏం చేస్తున్నావు కన్నా అని బాబుని ప్రేమగా దగ్గరికి తీసుకుని అడిగింది. మమ్మ కావాలి నాకు, మమ్మ తీసుకుపో అని అంటున్న బాబుని ఇంకాస్త గట్టిగా హత్తుకొని, మనం ఖచ్చితంగా అమ్మ దగ్గరికి వెళ్దాం, నేను నిన్ను తీసుకెళ్తాను, ఈ భూమి మీద ఎక్కడున్నా సరే మీ అమ్మని తీసుకొచ్చి నీ ముందుంచుతాను, ఇది ఈ నానమ్మ నీకిస్తున్న మాట అంటూ బాబు నుదుటి మీద ముద్దు పెట్టింది వసుంధరాదేవి. అమ్మ ఎప్పుడు వచ్చినాని, నాకు ఇప్పుడే మమ్మ కావాలి అని మారం చేస్తూ ఏడుస్తున్న మనవణ్ణి చూస్తే వసుంధరాదేవి మనసు చివుక్కుమనడంతో కళ్ళలో తిరుగుతున్న కన్నీటి సుడులను ఆపుకుంటూ తనను తాను కంట్రోల్ చేసుకొని బాబుని ఓదార్చుతూ, వరుణ్, ఎక్కడున్నారందరూ, వెంటనే ఇక్కడికి రండి అని హాల్ మొత్తం దద్దరిల్లేలాగా గట్టిగా అరుస్తూ పిలిచింది వసుంధరాదేవి. అలా గర్జిస్తున్న వసుంధరాదేవి పిలుపుకి పని వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి హడావిడిగా హాల్లోకి పరిగెత్తుకు వచ్చి వణుకుతున్న కాళ్లతో చేతులు కట్టుకొని నిలబడి, అమ్మగారు ఏమైందమ్మా, మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అంటూ వణుకుతున్న గొంతుతో అందులో నుండి ఒకరు ధైర్యం తెచ్చుకొని అడిగారు. వరుణ్ ఎక్కడా, ఉదయం నుండి నాకు కనిపించలేదు అని నిప్పులు కురుస్తున్న కళ్ళతో అంటున్న వసుంధరాదేవి మాటలను అడ్డుకుంటూ, అమ్మగారు ఇక్కడే ఉన్నాను అంటూ ఎదురు వచ్చి నిలబడ్డాడు వరుణ్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మన వాళ్ళని ఎంతమందిని కావాలంటే అంతమందిని తీసుకుని వెళ్ళు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కోడలు నా ఇంట్లో ఉండాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని చెప్తున్న వసుంధరాదేవి కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం లేని వరుణ్, మన వాళ్ళు అదే పనిలో ఉన్నారమ్మా అని చెప్పడంతోనే ఉరుముతూ చూస్తున్న వసుంధర చూపుకి భయపడి, అమ్మా నేనే వెళ్తాను, ఇప్పటి నుండి మీరు అప్పగించిన అదే పనిలో ఉంటాను, 2 నెలల్లో చిన్నమ్మగారిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబడతాను, అప్పటి వరకు నా మొహం కూడా మీకు చూపించను అంటూ తన వెంట ఒక 10 మందిని తీసుకొని టాటా సుమోలలో బయలుదేరాడు వరుణ్. మరి అసలు ఎవరు ఈ మాయ? ఒకప్పుడు టాప్ మోడల్ అయిన తను ఈరోజు మతి స్థిమితం లేకుండా ఇంత దయనీయ స్థితికి రావడానికి కారణమేమిటి? తన కోసం వెతుకుతున్న ఆ ముగ్గురికి తనకి మధ్య ఉన్న బంధం ఏంటి? తన లైఫ్లో ఏం జరిగింది, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.